హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరీస్ కిచెన్ వరల్డ్ అండ్ క్రియేటివ్స్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఒక లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈరోజు లంచ్లోకి కాలీఫ్లవర్ పెప్పర్ ఫ్రై ఇంకా కాంబినేషన్గా టమాటా రసం చేశాను. ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంది, ఒకసారి ట్రై చేయండి. నేను ఎప్పుడు కాలీఫ్లవర్ కర్రీ చేసినా టమాటా ముక్కలు వేసి కొంచెం గుజ్జుగా వాటర్ కంటెంట్ ఉండేలా చేసేది. అది ఎందుకు అంత ఇష్టంగా తినాలనిపించకపోయేది. ఒక 4-5 వీడియోస్ యూట్యూబ్లో చూసిన తర్వాతకి ట్రై చేశాను. చాలా బాగా అనిపించింది. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా సింపుల్ అండి. ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని అవి మగ్గిన తర్వాతకి అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, పసుపు యాడ్ చేసుకోవాలి. కాలీఫ్లవర్ ముక్కల్ని ఈ విధంగా ఇంత సైజులో ఉండేలా కట్ చేసుకోండి. కొంచెం పసుపు, ఉప్పు యాడ్ చేసుకొని ఆ పీసెస్ ట్రాన్స్పరెంట్ అయ్యేలాగా, అంటే ఒక 80% ఉడికించుకోవాలి. మనము ఈ కాలీఫ్లవర్ ముక్కలు ఉడికించిన తర్వాతకి ఒక స్టైనర్లో వేసినామంటే ఎక్సెసివ్గా ఉండే వాటర్ మొత్తము పోయి మనం కర్రీ చేసినప్పుడు వాటర్ కంటెంట్ ఎక్కువగా కాకుండా ఉంటుందన్నమాట. మరీ పొడి పొడిగా కాకుండా, మరీ గుజ్జుగా కాకుండా మనం అన్నంలో తినేలాగా ఒక మాదిరిగా మంచిగా ఉంటుంది. ఒక 5 మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్లో వీటిని ఉడికించిన తర్వాతకి పెప్పర్ పౌడరు, కారము, ధనియాల పొడి, ఇంకా తగినంతగా ఉప్పు యాడ్ చేసుకొని ఈ మసాలాలు మొత్తము పీసెస్కి పట్టేలాగా మంచిగా కలపాలి. ఒక్క 5 మినిట్స్ మనం మళ్ళీ లిడ్ క్లోజ్ చేసి స్టవ్ని సిమ్లో ఉంచండి. మళ్ళీ మీడియం ఫ్లేమ్లో ఉంచితే మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది కదా, అందుకని సిమ్లో ఉంచేసి ఒకసారి 5 మినిట్స్ తర్వాత కలపండి. ఆ తర్వాతకి సన్నగా కట్ చేసినటువంటి కొత్తిమీరని యాడ్ చేసుకోండి. అసలు సూపర్గా ఉంటుంది. మీరు ఎవరైనా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఒకవేళ ఇంతకుముందుకు ట్రై చేసిన వాళ్ళైనా టేస్ట్ ఎలా ఉంటుందో చెప్పండి. అలానే నేను షార్ట్ వీడియోస్లో రంగోలీ ముగ్గుల వీడియోస్ చేస్తున్నాను. మీరు కనుక ఒకసారి చూడండి. చూసినట్లయితే మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కనుక కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే నేను ముగ్గులో కూడా లాంగ్ వీడియోస్ చేస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.